హాయ్ అండి. ఇక్కడైతే నేను లాంగ్ ఫ్రాక్ కోసం పై టాప్ అయితే కట్ చేస్తున్నాను. ఇది వచ్చి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే ఇలా డ్రా చేసుకున్నాను అనమాట చుట్టూ. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ ఎలా పెట్టాలని చూపిస్తానండి. ఫస్ట్ నెక్ 3.5, షోల్డర్ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఫస్ట్ 4 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని పైన నుంచి ఒక 10.5 ఇంచ్కి అయితే ఇలా మిడిల్లో ఒక పాయింట్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్కి ఇలా ఒక లైన్ వేసుకొని సైడ్లో మనం 1 ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చుకున్నాం కదా, ఆ 2 సైడ్స్ కూడా ఇలా లైన్ అనేది వేసుకోవాలి. ఇటు సైడు మనకి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. ప్రిన్సెస్ కట్కి మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు సైడ్లో ఎక్స్ట్రా 1 ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి ఖర్చుకి 1 ఇంచ్ పోతుంది. ఎక్స్ట్రా ఇలా 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర ఇలా లోత్ అనేది తీసుకోవాలండి. బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో సేమ్ అదేలాగా ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా లోత్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక 5.5 ఇంచ్కి ఇలా కొలుచుకొని 5.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 10.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా మిడిల్ పాయింట్, అక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గరికి ఇలా కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ స్కేల్తో తీసుకున్నామంటే నీట్గా వస్తుంది అనమాట. ఇలా కర్వ్ షేప్ తీసుకొని కొంచెం లోపలికి ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో లోపలికి ఇలా మార్క్ చేసుకొని మనం కట్ చేసేటప్పుడు కట్ చేసుకున్నామంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే నేను నెక్ అయితే డ్రా చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ నెక్ కోసం 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అది మీ చాయిస్ అనమాట. కస్టమర్ చాయిస్ బట్టి మనం నెక్ డిప్ అనేది తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 ఇంచెస్కే మార్క్ చేసుకున్నాను అనమాట. నెక్ డిప్ డ్రెస్కి మరి డౌన్ పెడితే అంత బాగోదండి, అందుకే 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ప్రిన్సెస్ కట్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడు మనం షేపు ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదేలాగైతే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో సేమ్ అదేలాగే కట్ చేసుకుంటున్నాను. కింద ఇక్కడ మనం 1/2 ఇంచ్లా పైకి అయితే డ్రా చేసుకోవాలండి. అప్పుడే మనకి సైడ్లో డ్రెస్ అనేది జారిపోకుండా కిందకి డౌన్ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగు. సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా షేప్ కట్ చేసాం కదా, అక్కడైతే ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి. మనం జాయింట్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అంతేనండి, ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.